రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు వరకు, అల్లూరు బైపాసు, అక్కడి నుంచి జువ్వలదిన్నె హార్బర్ని అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు, రామాయపట్నం దగ్గర నుంచి చేవూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డుని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా. రెండోది, బిట్టగుంట ప్రాంతంలో 925 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు, ఒకవైపున రామాయపట్నం పోర్టు, దామారం ఎయిర్పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, ఇన్ని రకాలైనటువంటి పోర్టులతో పాటు ఉన్న నిలయమైనటువంటి బిట్టగుంటలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒకవైపున నేషనల్ హైవే, రెండో వైపున నేషనల్ రైల్వే ఉంది. కాబట్టి వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఓన్లీ విశాఖపట్నంలో మాత్రమే ఉంది. దీన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కూడా మీ ముందును ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా భోగోలు మండలంలో స్థాపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కావచ్చు, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్ర విద్యాలయానికి మేము ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాం. కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రధానమైన పట్టణం. ఈరోజు కావలికి ఇండో సోలార్ కంపెనీ కావచ్చు, దగ్గరలో రామాయపట్నం పోర్టు కావచ్చు, బీపీసీఎల్ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అతి తొందరలో కావలి ఒక కాస్మోపాలిటన్ నగరంగా మారబోతుంది. కాబట్టి కావలికి ఈ రోజున బైపాస్ అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి నుంచి బెంగళూరు, కడప పోయేటువంటి రోడ్డును అనుసంధానం చేస్తూ దానికి కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మా కావలి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మేము ముందుంచుతున్నాం. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టులే మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఇంకా మాకు కావలసింది సీనియర్ ఏడీజే కోర్టు అవసరం ఉంది. తప్పకుండా దాన్ని కూడా ఏడీజే కోర్టు కూడా కావలిలో అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావలిలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదవారికి అన్నిటి విధాలు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలన్నీ మేము ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.